రామంతపూర్లో ఓ వింత దొంగలు ఉప్పల్ పోలీసులకు చిక్కారు. ఇప్పటి వరకు ఇంట్లో నుంచి నగలు, డబ్బులు, బైక్, సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లే దొంగలను చూశాం. కానీ ఇంటి గేటు బయట విడిచిన చెప్పులను, బూట్లను ఎత్తుకెళ్లే దొంగలను ఎప్పుడైనా చూశారా? తలారి మల్లేష్, రేణుక ఇద్దరు దంపతులు. వీరు గత కొంతకాలం నుండి రామంతపూర్ వాసవి నగర్ లో నివాసం ఉంటున్నారు. 2 నెలల కాలంలో సుమారుగా 100 ఇళ్లలో 1000 జతల చెప్పులను, బూట్లను ఎత్తుకెళ్లారు. వీటిని ఎర్రగడ్డలో మార్కెట్లో 100-200 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో కాలనీవాసులు 4 రోజులుగా నిఘా ఉంచగా వీరు దొరికారు. కాగా భర్త చెప్పుల దొంగతనాలు చేస్తుండగా అనుమానం రాకుండా భార్య కాలనీవాసులతో గొడవపడి వారిపైనే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేది. ఈ క్రమంలో ఓ రోజు నిందితురాలు రేణుక ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమె మద్యం సేవించిందని పోలీసులు గుర్తించి బ్రీతింగ్ ఎనలైజింగ్ పరీక్ష చేయడానికి ప్రయత్నించారు. దాంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగి అవును తాగొచ్చినా అయితే ఏంటి అని దబాయించింది. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కాగా ఎట్టకేలకు చెప్పుల దొంగలు దొరకడంతో కాలనీవాసులు వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగలను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1-2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో, పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలా మంది ముందుకు వచ్చి వాలంటీర్ చేసిన కంప్లైంట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు అంటే ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ, బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు షూలు, కొన్ని బట్టలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు